హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. కార్తీక పురాణము అంటే ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా పాటిస్తూ కార్తీక మాసంలోని ఎంతో అమోఘమైనటువంటి పూజలు, ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ వారి వారి జీవితాలని ఉద్ధరింపజేసుకుంటూ ఉంటారు. అసలు ఆ కార్తీక మాసానికి ఎందుకు అంత ప్రాధాన్యత? మనము ఏ రకంగా చేస్తే కార్తీక మాసంలో మనకి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం కలుగుతుంది? అసలు ఈ కార్తీక పురాణము కార్తీక మాసంలోని మనం ఎందుకు చదవాలి? ఈ విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందరికీ తెలియపరచాలి అనేటువంటి మా ఈ ప్రయత్నం గురించి చేస్తున్నాము. అసలు ఇది ఎలా మొదలైంది? కార్తీక పురాణం గురించి ఆ ప్రాశస్త్యం ఎలా మొదలైంది అనేది మనం ముందు తెలుసుకుందాం. ముందుగా శ్రీ గురుభ్యో నమః, సరస్వత్యై నమః, శ్రీ గణేశాయ నమః. అంటే ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము, గురువు యొక్క ఆశీస్సులు లేనిదే మనము ఏదీ చేయలేం. అలాంటిది ఈ మహత్తరమైనటువంటి కార్తీక మాస విశేషాల గురించి మనం తెలుసుకోవాలి అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండాలి. దాని నిమిత్తమై మనం కార్తీక మాసం ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ మహత్యం గురించి జనక మహారాజు ప్రశ్నించాడు. వశిష్ఠుల వారిని జనక మహారాజు ప్రశ్నించారు. ఈ విషయమై ఒకానొక సమయంలోని సౌనకాది మహామునులు అందరూ కూడా నైమిషారణ్యంలోని తల దాచుకుంటూ, అంటే ఈ కలికాలము పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ యొక్క పరమాత్ముని యొక్క అనుజ్ఞతో పరమాత్ముడు చూపించినటువంటి స్థానముగా ఈ నైమిషారణ్యంలోని వారు కాలం గడుపుతూ ఉన్నారు. కలి ప్రభావం పూర్తయ్యేంత వరకు. అక్కడ సూత మహాముని వారు కూడా, అంటే అష్టాదశ పురాణాలు లిఖించి ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా అధ్యయనం చేయడంతో పాటు సంపూర్ణమైనటువంటి వేద విద్య కూడా తెలుసున్నటువంటి సూత మహాముని వారు కూడా ఆ నైమిషారణ్యంలోని నివసిస్తున్నారు. ఒకానొక సమయంలోని సౌనకాది మహామునుల వారు సంచరిస్తూ ఉండే సమయంలో సూత మహర్షి వారు అక్కడ ఎదురుపడ్డారు. పడినప్పుడు అందరూ కూడా, స్వామి, మేము నీ ద్వారా ఎన్ని పురాణ ఇతిహాసాలు ఎన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా 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 తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని పురాణేతర రహస్యాలు మొత్తము, పురాణాల ఇతిహాసాలు అన్నీ కూడా తెలిసినటువంటి వాడివి కాబట్టి నీ నుంచి ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు ఎన్నో తెలుసుకున్నాం. ఈ మాసాలలో మానవులు కార్తీక మాసంలోని కార్తీక మహత్యం, కార్తీక స్నానాలు చేసినందువల్ల వచ్చేటువంటి లాభం ఏమిటో, దానివల్ల కలిగేటువంటిది ఏమిటనేది నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అందుకని దయచేసి మాకు ఆ వివరాన్ని తెలుపమనగా సౌనకలు వారు సౌనక మహాముని ఈ సూత మహాముని సౌనికాది మహామునులకు ఈ రీతిన చెబుతున్నారు. మీరు ఎలాగైతే ఈరోజు నన్ను అడిగారో అదే విధంగా ఒకానొక రోజున నారదులు వారు ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మను అడగడం జరిగింది. బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, నీవు నన్ను ఎలా అడుగుతున్నావో నేను ఎలా తెలుసుకున్నాను అంటే, ఇదే విషయాన్ని విష్ణువు లక్ష్మికి, పార్వతి ఈశ్వరుడికి, ఈశ్వరుడు పార్వతికి తెలియపరుస్తూ వచ్చారు. అదే విషయాన్ని నేను కూడా నీకు వివరంగా చెబుతున్నాను.
అని చెప్పారు. అలా చెబుతూ ఉండంగా ఒకానొక సమయంలోని మహేశ్వరుడు ఈ యొక్క ఆకాశయానం చేస్తూ ఉండే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఈ ఆకాశయానం చేస్తూ ఉండే సమయంలోని పార్వతీదేవి స్వామి జనులందరూ కూడా ఉద్ధరింపబడేటట్టు ఏ రకంగా అయినా కూడా ఒక వ్రతాన్ని తెలియపరచండి. ఆ వ్రతము ద్వారా ఇహలోక, పరలోక సుఖములతో పాటు ఆనందము కలిగేటువంటి వ్రతాన్ని తెలియపరచండి అని కోరుతాడు. ఆ నిమిత్తమై పరమేశ్వరుడు తెలియపరుస్తున్నాడు. ఒకానొక సమయంలోని మిథిలా నగరం, మిథిలా నగరి వాసి అయినటువంటి మిథిలానగర్ రాజీ అయినటువంటి జనక మహారాజు. జనక మహారాజుల వారు జీవన్ముక్తుడు. అటువంటి వారి దగ్గరికి వశిష్ఠ మహాముని వారు వచ్చారు. ఆ రాజ్యానికి నగరానికి వశిష్ఠ మహాముని వారు వచ్చినప్పుడు వారు సైతం జనక మహారాజు వశిష్ఠుల వారి యొక్క రాకకి ఎంతగానో ఆనందించి ఎంతో ఆనందంతోని స్వామి మీ రాకతో మా రాజ్యం అంతా కూడా పునీతమైంది. మీ రాకతో మీ యొక్క దర్శన భాగ్యంతో మా దేహము, మా ఇంద్రియములు, మా యొక్క రాజ్యము మీ పాదధూళితోని మా యొక్క ఈ యొక్క మండపము అన్నీ కూడా పునీతమైనాయి. ఇటువంటి మీ వంటి మహానుభావుల యొక్క ఆశీస్సులతోని మేము ఈరోజు ఆనందంగా ఉన్నాము. మీ వంటి మహానుభావులు మునీశ్వరుల యొక్క పాద స్పర్శనమే అంటే చెప్తారు చూడండి. సాధువుల యొక్క దర్శనం ఎంతో అమోఘము. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారు. అంటే సాధువులని కేవలము చూసినప్పటికీ కూడా వారి యొక్క చూపు వల్ల కేవలము వారి చూపు పడడంతోనే ఎన్నో పాపాలు పోతాయట. ఇక కేవలము దర్శనము వారి చూపు పడితేనే అంత ఉన్నప్పుడు స్పర్శనం పాపనాశనం. అంటే వారికి పాదాభివందనము చేసుకున్న, పరిచర్యలు చేసిన, నమస్కరించిన దానివల్ల సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. అదే గురువు యొక్క స్థానం. మన సనాతన ధర్మములోని, మన హైందవ సాంప్రదాయంలోని, మన సనాతన ధర్మంలోని ఉండేటువంటి గొప్పతనము అదే. ఏంటంటే ఎవరు అయితే అంటే చెయ్యక్కలేనప్పటికీ అంటే ఏదైనప్పటికీ కూడా తనకి తాను చేసుకోలేనప్పటికీ కూడా అలా చేసి తన జీవితాన్ని మొత్తం త్యజించి సర్వము పరమాత్మునికి అంకితము చేసి సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఆ పరమాత్ముని యొక్క స్పర్శనము, దర్శనము స్మరణముతోని ఉండేటువంటి వారి యొక్క దర్శనము చేసుకుంటే కేవలము ఆ దర్శనము వారి యొక్క చూపు వల్ల వీరు ఉద్ధరింపబడతారు అని మన శాస్త్రమే తెలియపరిచింది. అందువల్ల జనక మహారాజు కూడా ఈ యొక్క వశిష్ఠుల వారిని చూడంగానే ఎంతగానో ఆనందించి ఎంతో తృప్తి పడ్డారు. ఎందుకంటే అటువంటి మహానుభావుడు మహర్షి పాద స్పర్శతోనే నా రాజ్యమంతా కూడా పునీతమైంది, నా ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడతారు అని ఎంతగానో ఆనందించాడు. అప్పుడు స్వామి మీకు మేము ఏ రకంగా మీ యొక్క సేవ చేసుకోగలుగుతాము? మీ రాకకు అంటే మహానుభావుల యొక్క రాక ఊరికనే ఉండదు. ఏదో కారణం లేకుండా మహానుభావులు అడుగు పెట్టడం అనేది జరగదు. కాబట్టి మీ రాకకు కారణము మీకు అన్యదా భావించకపోతే మీ రాకకు కారణమేమిటో మేము తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు వశిష్ఠుల వారు నేను ఒక మహాయజ్ఞం చేయాలనుకుంటున్నా. ఆ యజ్ఞంలోని నాకు ఆ యజ్ఞము చేయుట కోసమని నేను ధనం నీ ద్వారా, నీ రాజ్యము ద్వారా, నీ ద్వారా నాకు యజ్ఞ సామాగ్రి యజ్ఞానికి అన్నీ కూడా సమకూరుస్తావని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే వారు అలా చెప్పారో స్వామి మీరు కోరిన విధంగా మీకు యజ్ఞానికి ఎంత కావాలి అన్నా ఎన్నైనా నేను పూర్తిగా మీకు ఇస్తాను. కానీ దానికి ముందు నాకు ఈ యొక్క
జీవితంలో మనకి ముఖ్యమైనటువంటిది మానవులు అందరూ కూడా ఇహలోక, పరలోక ప్రాప్తి కోసం, ఇహలోకం సుఖము కోసం, ప్రాప్తి కోసము అమోఘమైనటువంటి ఈ కార్తీక మాసం, మాసాలలోకెల్లా ఉత్తమోత్తమమైనటువంటి మాసం. అంటే మనకుండేటువంటివి 12 నెలలు సంవత్సరానికి. అన్ని మాసాలలోని కూడా మీరు చూడండి, ఒక్కొక్క మాసము ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసం లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం. భాద్రపద మాసం మనము వినాయకుడి పూజలు చేస్తాం. ఆశ్వీజ మాసం వచ్చేసరికి అమ్మవారిని స్మరిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గ్రహించినట్టయితే శ్రావణ మాసాల్లోని కేవలము మంగళవారాలు, శుక్రవారాలు అంటే ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజును తీసుకొని ఆ రోజులలో చేస్తుంటాం. అంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక శ్రావణం నుంచి భాద్రపదానికి వచ్చేసరికి శుక్లపక్షంలోని ఉండేటువంటి 9 రోజులైనటువంటి ఆ 9 రోజులు శ్రద్ధాభక్తులతో వినాయకుడిని పూజ చేస్తున్నాం. ఇక భాద్రపద మాసం వచ్చినప్పుడు అమ్మవారిని పూజ చేస్తున్నాం. అంటే సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి ఆ జగన్మాత అయినటువంటి జగజ్జననిని దుష్ట శిక్షణై శిష్ట రక్షణ కోసమై ఆదిశక్తి స్వరూపముగా ఆవిడని ఈ భాద్రపద మాసంలో 9 రోజులు కూడా 10 రోజుల పాటు చేస్తూ 9 రోజుల పాటు ఆవిడ చేసినటువంటి చెడుపై మంచి చేసినటువంటి యుద్ధాన్ని చెప్పుకుంటూ మనము 9 రోజులు చేస్తాం. ఇక మరి ప్రతి మాసము కూడా ముఖ్యమే కదా! ప్రతి మాసములోని ఏదో ఒకటి ఉంది కదా! అంటే ప్రతి మాసములోని ఒక్కొక్క రోజో లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి నిర్దేశించినటువంటి రోజులో మాత్రమే. కానీ కార్తీక మాసం మొత్తము కూడా ఈ 30 రోజులు కూడా కార్తీక మాసంలోని ప్రతిరోజు, ప్రతి గడియ కూడా చాలా ముఖ్యమైంది అని చెప్తారు. మనం సైంటిఫిక్‌గా చూసినప్పటికీ కూడా కార్తీక మాసములోని అంటే శరదృతువు వెళుతూ ఈ యొక్క చలి మనకి దసరా నుంచి దీపావళి అమావాస్య నుంచి మనకి చలి ఉధృతం అవుతూ ఉంటుంది. అంటే పెరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్‌గా చూసినట్టయితే మనకి వాతావరణ మార్పులు అనేవి బాగా జరుగుతాయి. అంటే ఇప్పటివరకు ఎండ, వాన ఇటువంటి ఎండ, వానలు భయంకరంగా ఉండేటువంటి ఈ వాతావరణం కాస్త ఒక్కసారిగా మార్పు చెంది చలి విజృంభణ అవుతూ ఉంటుంది. దీనివల్ల వాతావరణంలో అంటే ప్రకృతిలోని జరిగేటువంటి మార్పుల వల్ల మనము ప్రజలు మనమంటే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలుపడుతూ అందుకే చూడండి ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఎక్కువ ఈ జ్వరాలని, ఆ జ్వరాలని ఏవో ఒకటి వస్తూ డాక్టర్స్ దగ్గరికి వెళుతూ ఉంటారు. అంటే వాతావరణం మార్పుల వల్ల ఇటువంటివి వస్తాయి. అందుకనే మన సనాతన ధర్మం అనేటువంటిది ఎంత గొప్పదంటే మన పురాణ ఇతిహాసాలు ఎంత గొప్పవంటే ఈ మాసములోని మనము చలికి భయపడి లేకపోతే ఇంకొక రాగా చలి ఉన్నది అని చెప్పి చలి ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి పగలు సమయం తగ్గిపోతూ ఉంటుంది, రాత్రి సమయం పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి పొద్దున్న పూట ఎండాకాలంలోనే తెల్లవారక ముందు 6 గంటలకి ముందే సూర్యోదయం అయిపోయి వెలుతురు ఎలా వస్తుందో అలాగా చూసినట్టయితే మనకి ఈ మాసంలోని కార్తీక మాసం నుంచి చీకటి ఎక్కువగా ఉంటూ అంటే ఈ చలికి ఎండ యొక్క తీవ్రత తగ్గిపోయి సూర్య భగవానుని యొక్క కిరణాలు తగ్గిపోతూ వెలుగు తగ్గిపోతూ ఎండ అనేది తగ్గిపోతూ ఈ చీకటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ చీకటిని తొలగించుకుంటూ
దానికి ఈ శరీరానికి బద్ధకం అనేది నేర్పించకుండా సూర్యోదయానికి మునుపే చూసారా? సైంటిఫిక్‌గా మనం చూసినప్పటికీ కూడా కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటిది స్నానం అని చెప్పవచ్చు. అలాగే కార్తీక మాసంలో కేవలము శివార్చనకి మాత్రమే అని అనుకుంటే చాలా తప్పు. మనకి కార్తీక మాసం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇంకొకటేమిటంటే, శివకేశవుల భేదము లేకుండా ఇరువురిని కూడా మనము శివకేశవులని ఇరువురిని కూడా మనము ముఖ్యంగా పూజ చేస్తూ ఉంటాము. మీరు చూడండి, పౌర్ణమి నాడు చూడండి, ద్వాదశి రోజు చూడండి, తులసీ మాతకి చేస్తాం. తులసీ మాతకి చేస్తాం. విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ ఉంటాం. భగవద్గీత అంటే ఈ యొక్క కార్తీక మాసంలోని ఈశ్వరుడికి అభిషేకాలతోని, విష్ణువుకి అర్చనలతోని కూడా, అంటే విష్ణువు అర్చన ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇరువురిని కూడా సమానంగా చూస్తూ వీరికి అర్చనలు చేస్తూ పారాయణలు చేస్తూ మనము ఈ కార్తీక మాసాన్ని గడుపుతూ ఉంటాం. అటువంటి ఈ మాసంలోని ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క ఈ కార్తీక మాసం ప్రాశస్త్యం గురించి తెలియపరచమని వశిష్ఠుల వారిని జనక మహారాజు అడిగారు. ఎప్పుడైతే జనక మహారాజు వశిష్ఠుల వారిని దీని గురించి చెప్పమని అడిగాడో, మహాత్మా వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వుతూ, నాయనా మహారాజా, నీవు కోరినది నేను తప్పక నీకు తెలియపరచగలుగుతాను. చక్కగా విను, దానిని తెలుసుకో అని చెప్పి మానవులందరూ కూడా ఆచరించదగినటువంటి, అంటే ఇందులోని ఎటువంటి విపక్ష లేదు. అంటే ఈ కుల మతాలు కానీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటిది, ఉచ్చ నీచ తేడాలు భేదములు లేకుండా ఆచరించేటువంటి కేవలం ఒకే ఒక్క వ్రతం ఏది అంటే కార్తీక మాస వ్రతం. ఆ వ్రతం ఎలా ఆచరించాలి, దానివల్ల కలిగేటువంటి పుణ్యం ఏమిటి అనేటువంటిది, పుణ్యఫలం ఎలా లభిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలియపరిచారు. అంటే ఈ మాసములోని ప్రొద్దుననే, అంటే సూర్యోదయానికి ముందు, అసలు ఇది ఏమిటి అంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, సూర్య భగవానుడు తులారాశిలోని ప్రవేశించేటువంటి మాసం ఈ కార్తీక మాసం. అందుకని ఈ తులారాశిలో సూర్య భగవానుడు ప్రవేశించిన సమయంలోని ఈ యొక్క సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి కాలకృత్యములు పూర్తి చేసుకొని అవి స్నానం కానిచ్చి దాన ధర్మాలు చేస్తూ పుణ్య కార్యాలు చేస్తూ ఆ రోజు నుంచి కూడా శివకేశవ భేదములు లేకుండా విష్ణు సహస్రనామ పారాయణలు, శివలింగార్చనలు చేసుకుంటూ మనము కార్తీక మాస వ్రతమునకు అధినేత అయినటువంటి దామోదరుడు, కార్తీక దామోదరుడు అంటారు. కార్తీక దామోదరుడికి నమస్కరించుకుని, నాయనా మేము ఆచరించబోయేటువంటి ఈ వ్రతము ఎటువంటి ఆటంకము లేకుండా ఈ 30 రోజులు కూడా మేము శ్రద్ధాభక్తులతోని ఈ కార్తీక స్నానాలు, అర్చనలు, అభిషేకములు, పారాయణలు ఎటువంటి ఆటంకము లేకుండా శ్రద్ధాభక్తులతోని మేము చేయగలిగేటువంటి శక్తిని మాకు ప్రసాదించు స్వామి, స్వామి కార్తీక దామోదర అని దీనికి ముఖ్యమైనటువంటి దామోదరుడికి మనం నమస్కరించుకోవాలి. ఈ రకంగా మనం ధ్యానించి వ్రతము ప్రారంభించాలి. అంటే ఈ 30 రోజుల పాటు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సూర్యోదయానికి మునుపే లేచి స్నానం సంధ్యలు పూర్తి చేసుకొని ఆ యొక్క బావి దగ్గర నుంచి, బావి చెరువు ఎక్కడైనా కానియండి, అటువంటి స్థలములలోని దీపారాధన చేసి నిత్య దీప నైవేద్యములు చేస్తూ, అలాగే ఆ యొక్క అతిథి
అతిథి పూజలు జరిపించుకుంటూ ఈ మాసంలో ఏది చేసినప్పటికీ కూడా అంటే ఈ మాసం అంటే మిగిలిన మాసములలోని చెయ్యక్కర్లేదా అని కాదు. ఎలాగైతే మానవులుగా మన జీవితం ఉన్నప్పుడు మనకి ఉండేటువంటి ఇందులోని కొన్ని ముఖ్యమైన రోజులు, కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అంటే మన పుట్టినరోజులు, ఇంకా ఇలాంటివి మనకి సంబంధించినవి ఉంటూ ఎలాగైతే ఉంటాయో, మన విశ్వంలో, మన ప్రకృతిలోని కొన్ని మాసాలకి, కొన్ని రోజులకి ఒక ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మాసము సూర్యుడు తులారాశిలోని ప్రవేశించినటువంటి మాసము అయిన కార్తీక మాసం. అందువల్ల సూర్యోదయానికి మున్పే లేచి స్నానం సంధ్యలు కానిచ్చుకొని వ్రతాలు చేసుకుంటూ అలాగే నిత్యము నిత్య పూజలు ఆచరించడంతో పాటు రావి చెట్టు మొదటి దగ్గర కూర్చుని కార్తీక పురాణము అంటే చూడండి మనం ఏమి చేయగలిగినా చేయలేకపోయినా మనకి నవవిధ భక్తుల్లో భగవానుడు చెప్పాడు. ఈ భగవానుడు మనకి తెలియపరిచింది నవవిధ భక్తుల్లో ఏమిటి అంటే కేవలము శ్రవణము. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు నాయనా. నవవిధ భక్తి మార్గాలలోని మొదటిదైనటువంటి నీవు కేవలం శ్రవణము. అందుకనే ఈ కార్తీక మాసంలోని నువ్వు ఏమి చేయలేకపోయినా, స్నానాలు చేయలేకపోయినా ఈ యొక్క కార్తీక పురాణాన్ని నువ్వు కనుక రావి చెట్టు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్టయితే నీవు ఈ మొత్తం మీద నువ్వు చేసినటువంటి ఈ మాసంలో మొత్తం నువ్వు స్నాన సంధ్యలు చేస్తూ అర్చనలు చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని పరమాత్ముడు తెలియపరిచాడు. అటువంటి ఇవన్నిటినీ కూడా స్వామికి అర్చన చేసి ప్రసాద నివేదనలు సమర్పించుకుంటూ పితృదేవతారాధన చేసుకుంటూ పెద్దలకి పూజ చేసుకొని వారిని సైతము తృప్తిపరచి ఇటు స్త్రీలకు అంటే ముఖ్యంగా వైధవ్యం ఉన్న స్త్రీలకి ఈ పూజ చేయకూడదు, ఆ పూజ చేయకూడదు అంటూ ఉంటారు. ఇటువంటి భేదం అనేది ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం కానీ ఎటువంటి వర్ణ వివక్షణ భేదము కానీ ఏవి కూడా లేకుండా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి దాని యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి కూడా మనకి పరమాత్ముడు తెలియపరిచాడు. ఇది స్కాంద పురాణంలో నుంచి తీయబడినటువంటిది ఈ కార్తీక పురాణము. ఇందులోని స్త్రీలు వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కావచ్చు, అలాగే పురుషులు పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ కర్మానుసారంగా కావచ్చు, ప్రారబ్ధ కర్మానుసారంగా కావచ్చు, వారికి సంక్రమించినటువంటి ఎటువంటి పాపాలైనప్పటికీ కూడా ఈ కార్తీక మాస వ్రతము వల్ల అన్నీ కూడా పోవడంతో పాటు ఈ వ్రతము ద్వారా వారు ఇహపర సౌఖ్యములు అంటే ఇహములోని పరములోని కూడా అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొంది మోక్షాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకి వశిష్ఠుల వారు జనక మహారాజుకి తెలియపరిచారు. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరించి అలనాడు వారు ఎలాగ ఉద్ధరింపబడ్డారో మనము సైతం కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి మనము అందరము కూడా ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.